వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను నమ్మిన వాళ్లే తనను మోసం చేశారన్న అభిప్రాయంలో ఉన్నట్టుంది. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే అదే అర్థమవుతోంది. తాను నమ్మి పదవులు ఇచ్చిన వారంతా కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్లిపోతున్న విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగని వారిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నమూ చెయ్యలేదు. అందుకు ఇగో అడ్డు వస్తోంది. వెళ్లేవారిని ఆగమంటే ఆగుతారా అన్న ధోరణిలో జగన్ ఉన్నారని ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు చెబుతున్నారు. ఇక ఎవరిని నమ్మాలి అని జగన్ ఇటీవల జరిగిన నేతల సమావేశంలో ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు కట్టబెట్టినా తాను ఏం చేశానని నమ్మకద్రోహం చేసి వెళుతున్నారని జగన్ ఆవేదన చెందినట్టు సమాచారం. వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసులురెడ్డి, విజయసాయిరెడ్డిలు వెళ్లిపోవటంపైనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. కిలారు రోశయ్యకు కూడా వాళ్ల మామకు మాత్రమే కాకుండా ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చినా అధికారం కోల్పోయిన వెంటనే పార్టీని వదిలి వెళ్లిపోవటంపై జగన్ ఒకింత నిరాసక్తతను ప్రదర్శించారట. వీరికి తాను ఏం తక్కువ చేశానంటూ వైసీపీ నేతల వద్ద జగన్ వ్యాఖ్యానించారంటే వారి విషయంలో పార్టీ అధినేత ఎంతగా హట్టయ్యారో చెప్పకనే తెలుస్తోంది. కొందరు పదవులు ఇవ్వకపోయినా పార్టీని వదిలి వెళ్లలేదని, అలాంటి వారికి మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అందలం ఎక్కించడం గ్యారంటీ అని కూడా చెబుతున్నారట. ఈ సందర్భంగా నేతలు ఆసక్తికరమైన విషయాన్ని జగన్ ముందు నేతలు ఉంచారట. పార్టీని వీడి వెళ్లిన నేతలు అక్కడకు వెళ్లినా హ్యాపీగా లేరని, వారు ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలోకి వచ్చే అవకాశముందని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారని తెలిసింది. అయితే జగన్ వెంటనే తడుముకోకుండా నమ్మకద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదని, వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసి వారిని గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని అన్నట్టు తెలిసింది. అలా పార్టీలో చేర్చుకుంటే క్యాడర్తో పాటు ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు వెళతాయని, అందుకే అటువంటి ప్రతిపాదనలు ఎవరూ తెచ్చినప్పటికీ తన వద్దకు మాత్రం తేవద్దని జగన్ ఖరాఖండీగా చెప్పినట్టు వైసీపీలో టాక్ వినిపిస్తోంది. అంటే ఇటీవల కాలంలో పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలకు ఇక నో ఎంట్రీ అని జగన్ చెప్పినట్టు తెలిసింది. ఎంతటివారైనా చివరకు బంధువులకు కూడా నో ఛాన్స్ అంటూ ఆయన క్లారిటీని నేతలకు ఇచ్చినట్టు తెలిసింది. తనతో కష్టంలో ఉన్న వాళ్లతోనే తన ప్రయాణం ఉంటుందని భయపడి వెన్నుచూపి పారిపోయే వాళ్లతో పొలిటికల్ జర్నీ తాను చేయలేనని కూడా జగన్ తెగేసి చెప్పినట్టు అంటున్నారు. ఎవరైనా వెళతామన్నా తనకు అభ్యంతరం లేదని, తనకు అధికారం ముఖ్యం కాదని, తాను మరో 25 పాటు రాజకీయాలు చేస్తానన్న నమ్మకం ఉందని, తనతో నమ్మకంగా ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని కూడా జగన్ సీనియర్ నేతల ముందు కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. దీంతో వెళ్లిన వారికి గేట్లు క్లోజ్ అయినట్టేనని పార్టీ నుంచి అందుతున్న సమాచారం. ఇక మరోపక్క వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈసారి కొంత స్ట్రాటజీ మార్చినట్టు కనపడుతుంది. గతంలో మాదిరిగా కేవలం ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారన్న భావన నుంచి పార్టీ నేతలను బయటపడేయాలని ఆయన గట్టిగా భావిస్తున్నట్టున్నారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇన్ఛార్జులుగా వారినే నియమించేవారు. అంతేకాదు 3 ప్రాంతాల రీజనల్ ఇన్ఛార్జీలు కూడా రెడ్డి సామాజిక వర్గం నేతలే. పదవుల్లో నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ అని నినాదం చేస్తున్నా ముఖ్యమైన పదవుల్లో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం నేతలకే ఇవ్వటం విమర్శలకు తావిచ్చింది. గత ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు కూడా దూరమైందన్న భావనలో ఉన్నారు. అత్యధిక ఓటర్లున్న కాపులను ఆకట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈసారి ఓటమి తర్వాత ఆయనలో కొంత మార్పు కనిపిస్తున్నట్టుంది. శాసనమండలిలో పార్టీపక్ష నేతగా బొత్స సత్యనారాయణను నియమించి కాపులకు ప్రాధాన్యం ఇవ్వటంతో ఒకింత మార్పు వచ్చిందని అంటున్నారు. ఇక కీలకమైన పదవుల్లో కూడా కాపులను నియమిస్తున్నారు. గతంలో ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను నియమించిన జగన్ ఈసారి మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నబాబుకు ఆ పదవి ఇవ్వటం కూడా స్ట్రాటజీ మార్చటంలో భాగమేనని అంటున్నారు. కాపులు అంటే పవన్ కళ్యాణ్ అనే ముద్ర ఉంది. దాని నుంచి బయటపడవేయటానికి జగన్ ఈ రకమైన నిర్ణయాలను తీసుకుంటున్నట్టు కనపడుతోంది. పవన్పై కాపుల్లో ఇప్పుడే వ్యతిరేకత మొదలైందని, తమ సామాజిక వర్గానికి చెందిన నేతగా పవన్ను అక్కున చేర్చుకున్నా తమకు ఏ రకంగా ఉపయోగపడకపోవటం కొంత వారు అసహనంగా ఫీలవుతున్నారు. మరీ ముఖ్యంగా కాపులకు బ్రాండ్ అంబాసిడర్ అయిన వంగవీటి కుటుంబానికి రాజకీయంగా అన్యాయం జరిగిందని ఎక్కువ మంది భావిస్తున్నారు.
వంగవీటి రాధ అంత కష్టపడినా కనీసం ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవి ఇవ్వలేదన్న భావనతో కాపు సామాజిక వర్గంలో ఒకింత అసంతృప్తి ఉంది. ఇది వచ్చే కాలం మరింత పెద్దది కానుంది. కాపులంటే పవన్ వెంట నడిచేవారు మాత్రమే కాదని, కాపు సంఘాల నేతలు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని కాపుల్లో ఒక రకమైన అభద్రతాభావం మొదలైంది. కూటమి ప్రభుత్వంలో తమకు అన్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. టీడీపీలో ఉండే కాపు సామాజిక వర్గం నేతలే బాహటంగా విమర్శలకు దిగుతున్నారు. కాపు రిజర్వేషన్లతో పాటు కాపులకు ఇచ్చే పథకాలు కూడా అమలు కావటం లేదన్న అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో హరిరామ జోగయ్య సైతం కూటమి ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. కేవలం అమరావతికి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను పట్టించుకోవటం లేదని అంటున్నారు. అందుకే జగన్ కాపులకు ఇకపై ఏ పదవి ఇచ్చినా ప్రాధాన్యత దక్కేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారంటున్నారు.